తాకట్లో ఉన్న మీ బంగారాన్ని ఆ రోజు మార్కెట్ ధరకే కొనబడును. ఆర్కే గోల్డ్ కంపెనీ 8143143637. నమస్కారం మేడం. నమస్తే మా. మ్యామ్, ఏప్రిల్ మంత్ మొత్తం టారో కార్డ్స్ ప్రకారం ఎలా ఉండబోతుందో మాకు తెలియజేయండి. తప్పకుండా అమ్మా. సో ఫస్ట్ మనం ఓవరాల్గా ఏప్రిల్ ఎట్లా ఉందన్నది ఒకసారి కార్డ్స్ చూసి తెలుసుకుందాం. ఓకే, దాని తర్వాత రాశి ప్రకారం చూసుకుందాం. ఓకే, ఓకే. యాక్చువల్గా ఏంటంటే మార్చ్లో ఇప్పుడు చాలా మీమ్స్ కూడా వచ్చేసినాయి. మార్చ్ ఇంకా అవ్వలేదు, అన్ని అనేసి. మార్చ్ ఎంత స్లోగా వెళ్ళిందో ఏప్రిల్ అంత స్పీడ్గా వెళ్తుంది అనమాట, యాజ్ పర్ ద కార్డ్స్. ఓకే, అసలు ఏప్రిల్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళింది అన్నలాగా ఉంటుంది. మా ఏప్రిల్ అంత హ్యాపెనింగ్గా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా అంతే రష్గా ఉంటుంది అనమాట. అయితే మనకి ఒక డైరెక్షన్ ఏంటంటే ఏప్రిల్ మంత్లో ప్రతి ఒక్కరికి, అంటే అన్ని రాసుల పరంగా చూసుకుంటే కూడా ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం డల్ అవుతుంది కొంతమందికి. కొన్ని రాసుల వాళ్ళకి ఫస్ట్ హాఫ్ డల్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ పుంజుకుంటుంది. ఓకే, 15 days అట్లా. ఎస్పెషల్లీ కొన్ని రాసుల వాళ్ళకి ఏప్రిల్ 14th తర్వాత నుంచి చాలా స్ట్రాంగ్ అవ్వబోతుంది అనమాట. ఏదైనా ప్రిడిక్షన్స్ కానీ ఏదైనా కానీ బాగుండబోతున్నాయి వాళ్ళకి. అదేవిధంగా చూసుకుంటే మళ్ళీ చాలా హెల్త్ పరంగా చూసుకుంటే చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఏప్రిల్లో ఎక్కువగా కనపడుతున్నాయి అన్ని రాసుల వాళ్ళు, అంటే ఓవరాల్గా చూసుకుంటే. ప్లస్ టెన్షన్ వాతావరణం ఎక్కువగా ఉంటుంది అనమాట ఏప్రిల్లో మనకి. అయితే ఇక్కడ ఏప్రిల్కి ఒక గైడెన్స్ ఏంటి అంటే, మనం ఎప్పటి నుంచో ప్రతి ఒక్కరికి ఇది ఎప్పటి నుంచో చేద్దాము చూద్దాము అని అలా నానుస్తూ ఉంటాం కదా కొన్ని పనులన్నీ. అట్లాంటివి ఏమన్నా ఉంటే స్పీడ్ ఎగ్జిక్యూషన్ అంటాం, అంటే స్టార్ట్ చేసేయండి ఆ పనులన్నీ. ఎందుకు అంటే ఇప్పుడు చేయలేకపోతే కనుక, ఎందుకంటే కొంతమందికి ఏదో స్టార్ట్ చేయాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేకపోతే మ్యారేజెస్ ఎందులోనూ ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే ఎగ్జామ్స్ రాయాలి. సో రకరకాల ప్రతి ఒక్క జీవితంలో ఒక్కొక్క మనిషికి ఎన్నో ఆశలు ఉంటాయి, ఏవేవో ప్లాన్స్ ఉంటాయి కదా. ఆ ప్లాన్స్ అన్నిటినీ ఇప్పుడు ఎగ్జిక్యూషన్ టైం అనమాట. ఇప్పుడు చెయ్యలేకపోతే కనుక ఇంకా మీరు ఈ సంవత్సరంలో ఎప్పటికీ చేయలేరు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది ఒక వార్నింగ్ సైన్. ఈ మంత్ మొత్తం, అంటే ఈ మంత్లో చెప్పే ప్రిడిక్షన్ ఏదైతే ఉంటుందో, మనం ఉగాది అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్రిడిక్షన్ ఇస్తున్నాం కాబట్టి ఈ మంత్లో ఉండే ప్రిడిక్షన్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ కొన్ని ఎక్కడో ఒక దగ్గర మీకు ఈ సంవత్సరం మొత్తం మీకు ఏదో ఒక రకంగా కనపడుతూ ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు ఇచ్చే ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవ్వడానికి ఏప్రిల్ మంత్ ప్రిడిక్షన్ అయినా కానీ ఎక్కడో ఫుల్ ఇయర్ మీకు ఆ ఎనర్జీస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క పని ఏదైతే డిలే అనుకుంటున్నారో, ఇంకా నాంచి చూద్దాం కంటే కూడా ఫస్ట్ ముందుకు దూసుకెళ్ళిపోయి ఆ పనులన్నీ క్లోజ్ చేసుకోవడము, డాక్యుమెంట్స్ సంతకాలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా అది ఒకటి చూసుకోండి. ఇంకొక బిగ్గెస్ట్ ఏంటంటే, ఇప్పుడు చూసిన సిట్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంట్లో అన్ని రకాల స్టాక్స్ తెచ్చిపెట్టుకోండి. మెడిసిన్స్ కానివ్వండి, గ్రాసరీస్ కానివ్వండి, ఇవన్నీ స్టాక్ చేసి పెట్టుకోవడం అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 60 days చాలా అవసరం అన్నమాట. ఓకే, అట్లా చేసి పెట్టుకోగలిగితే మనకి మిగతావన్నీ రాశి ఫలాలు ఎట్లా ఉన్నాయో ఒక్కొక్కరికి ఎలా ఉందో అది చూసి తెలుసుకోవచ్చు. ఓకే, మేషరాశి వారికి ఎలా ఉంటుంది అంటారు? తప్పకుండా అమ్మా. సో మేషరాశి వాళ్ళకి ఏప్రిల్ 2026 ఎట్లా ఉండబోతుంది అన్నది ఒకసారి చూసి తెలుసుకుందాం మనం. ఓకే, ఓకే. మేషరాశి వాళ్ళకి ఏంటంటే కన్ఫ్యూజింగ్ మంత్ ఏప్రిల్. ఓకే, కన్ఫ్యూషన్ అంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు చాలా మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏ డెసిషన్ రైట్, ఏ డెసిషన్ రాంగ్, ఇది ఒకటి. మీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు అనమాట. అంటే పరిస్థితులు అన్నీ అట్లా ఉంటాయి అన్నమాట మనము. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్గా మీ ఎనర్జీ లెవెల్స్ ఏవైతే ఉంటాయో మేషరాశి వాళ్ళకి చాలా లోగా ఉంటాయి. ఇది కూడా నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఫస్ట్ 15 days అట్లా ఉంటుంది. సెకండ్ 15 days మెల్లిమెల్లిగా పుంజుకుంటూ ఉంటాయి మీ స్టార్స్ అన్నీ. అప్పుడు మెల్లిగా అన్ని రకాలుగా మీరు ఇంప్రూవ్మెంట్ చూడవచ్చు. దాని తర్వాత మీకు చిన్న 2-3 లక్కీ నెంబర్స్ అవి చెప్తాను. అంటే మీరు ఈ టైంలో కూడా కొన్ని డేట్స్ ఏవైతే ఉన్నాయో మీకు లక్కీ నెంబర్ 1 and 9 మేషరాశి వాళ్ళకి. లక్కీ డేట్స్
1, 10, 17, 28 ఇవి లక్కీ డేట్స్ వాళ్ళకి. అయితే నేను లాస్ట్ టారో ప్రిడిక్షన్ అప్పటి నుంచి మీకు ఒక స్పెషల్ డేట్ చెప్తున్నాను అందరికీ. ఆ స్పెషల్ డేట్ ఏంటంటే మనకి ఎటువంటి పరిస్థితి ఎట్లా ఉన్నా కానీ ఆ డేట్ రోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే అది ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా అవుతుంది. సో ఆ డేట్ April 17 మేషరాశి వాళ్ళకి. ఆరోగ్యపరంగా చూసుకుంటే మానసికంగా చాలా ఒత్తిడికి గో త్రూ అవుతూ ఉంటారు మీరు. కాబట్టి అట్లాంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఏది వచ్చినా కాసేపు కామ్ అయిపోండి. కోపాన్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే చాలు. కోపం వచ్చే సిచ్యువేషన్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. అయితే మీకు ఈ నెలలో ఏమవుతుందంటే మీ జీవితంలో ఆల్రెడీ అయిపోయిన ఇన్సిడెంట్స్ మళ్ళీ తిరిగి అవే ఇన్సిడెంట్స్ మీ లైఫ్లో వస్తూ ఉంటాయి. సో ఏమవుతుందంటే మనం వద్దు అనుకున్నవి ఏవైతే ఉంటాయో మళ్ళీ మీ లైఫ్లోకి అట్లాంటి సిచ్యువేషన్స్ అట్లాంటి మనుషులు వస్తూ ఉంటారు. కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు ఇంతకు ముందు ఏవైతే మిస్టేక్స్ చేస్తారో అవి చేయకుండా కాస్త జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండగలిగితే బాగుంటుంది. అండ్ మీకు ఈ నెలలో మీరు ఖచ్చితంగా చేయాల్సిన ఒక రెమెడీ ఏంటంటే శివారాధన ప్రతిరోజు వీలుంటే ఈ ఏప్రిల్ మంత్ మొత్తము మీరు శివాలయానికి వెళ్ళడము, నడుచుకుని చెప్పులు లేకుండా నడుచుకొని వెళ్ళడం అట్లా చేస్తే ఏమవుతుందంటే కొంచెం సెటిల్ అవుతుంది అనమాట. సో అంత గ్రేట్గా లేదు వీళ్ళకి ఈ మంత్, బట్ స్టిల్ అండ్ లక్కీ కలర్ వీళ్ళకి పర్పుల్ కలర్ ఈ నెలలో. సో ఈ చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటూ కాస్త మెంటల్గా ఈ స్ట్రెస్ అవన్నీ గో త్రూ అవుతారు కాబట్టి మెంటల్ హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్. సో అది బాగుండేలాగా చూసుకోండి. అందుకని గుడికి మార్నింగ్ ఉదయాన్నే లేచి స్నానం చేసి గుడికి కదా అనేసి ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా జస్ట్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళేలాగా చూసుకొని స్నానం చేసుకొని చక్కటి ఉతికిన బట్టలు వేసుకొని బేర్ ఫుట్ చెప్పులు అవి లేకుండా వెళ్ళడానికి ట్రై చేయండి. అవకాశం ఉన్న వాళ్ళు, అవకాశం లేకపోతే మనకి ఎట్లానో ఉంది అలా కార్లలో బళ్ళలో వెళ్తూ ఉంటారు. మీ ఇంటి దగ్గరలో ఉన్నది ఏదైనా చూసుకొని ఖచ్చితంగా అన్ని రోజులు వెళ్ళడానికి ట్రై చేస్తే బెటర్గా ఉంటుంది. ఆడవాళ్ళు అయితే ఇబ్బంది వచ్చినప్పుడు ఆగిపోయి మిగతా రోజులు వెళ్ళొచ్చు. టైం చూసుకోండి. లేదు ఏది కుదరట్లేదు అంటే కనుక మీరు అట్లీస్ట్ సోమవారాలన్నా వెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకుంటే ఈ మంత్ కొంచెం స్మూత్గా వెళ్ళడానికి బాగుంటుంది. ఎందుకంటే స్టార్టింగ్లో ఒకటి చెప్పా, ఈ నెలలో ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో మీకు సంవత్సరం మొత్తం ఏదో ఒక రకంగా మీకు కనెక్ట్ అవుతూ ఉంటాయి ఈ ప్రిడిక్షన్స్. ఓకే, కాబట్టి అట్లీస్ట్ సోమవారాలన్నా వీళ్ళు గుడికి వెళ్ళగలిగితే బాగుంటుంది. నమస్తే. నమస్తే మా.